హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనేక పోషక విలువలు కలిగిన సజ్జలతో ఈజీగా చేసుకునే లడ్డూ రెసిపీ చుక్క నెయ్యి వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సజ్జలలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. సో, ఎదిగే పిల్లలకి డైలీ ఒక లడ్డూ పెట్టారంటే వాళ్ళ బోన్స్ బలంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ ఈజీ లడ్డు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు సజ్జలు తీసుకోండి. వీటిని 3-4 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి 6-8 గంటల పాటు బాగా నాననివ్వాలి. సజ్జలైతే బాగా నానాయి కదా! సో, ఇందులో వాటర్ అన్నీ వంపేసి మరొకసారి మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి వీటిని ఒక జల్లెడలో వేసి నీళ్ళన్నీ కూడా వారిపోయేలాగా పక్కన పెట్టండి. ఇప్పుడు వీటిని ఎండలో కాకుండా ఫ్యాన్ కిందే ఒక కాటన్ క్లాత్ పైన పల్చగా పరిచి ఆరబెట్టాలి. సజ్జలని తరచూ ఏదో ఒక రూపంలో తీసుకున్నామంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది. ఒక 2, 3 గంటల తర్వాత చూస్తే సజ్జలన్నవి కంప్లీట్‌గా డ్రై అయిపోతాయి. సో, వీటిని మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సజ్జల్ని రోస్ట్ చేసుకోవాలి. సజ్జలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఒక 10-20 మినిట్స్ పాటైనా మీరు మధ్య మధ్యలో కలుపుతూ మనకి కాస్త రంగు మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సజ్జలు కొలిచిన కప్పుతోనే అరకప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు సగానికి బద్దలాచి ఇలా రంగు మారేంత వరకు రోస్ట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసి చల్లారాక పొట్టు తీసేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో పావు కప్పు వరకు అవిసె గింజలు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా వీటిని రోస్ట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 బాదం వేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక 4, 5 నిమిషాల పాటు అంటే కొబ్బరి కాస్త రంగు మారేంత వరకు కూడా రోస్ట్ చేసుకొని వీటిని తీసేసుకోవాలి. సజ్జలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని మనం ముందుగా అన్నీ వేపి పెట్టుకున్నాం కదా! అదే కడాయిలో అయితే వేసేసుకోండి. అలాగే జార్‌లోకి పొట్టు తీసేసిన పల్లీలు, బాదం, ఎండు కొబ్బరి, అవిసె గింజలు ఇవన్నీ కూడా వేసుకొని వీటిని కూడా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకొని, దీనిని కూడా సజ్జ పిండిలో కలిపేసుకోండి. కంప్లీట్‌గా వేయకుండా కొంచెం ఉంచండి జార్‌లోనే. ఇదే జార్‌లో మనం సజ్జలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పుల వరకు బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను మైల్డ్‌గా వేశాను. మీరు స్వీట్ ఎక్కువ, తక్కువ తినేదాన్ని బట్టి బెల్లం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మీరు ఆ సజ్జ పిండిలో వేసేసి, కాస్త సజ్జ పిండి మళ్ళీ జార్‌లోకి వేసుకొని, మిగిలిన పావు కప్పు బెల్లం వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసి, ఈ సజ్జ పిండిలో కలిపేసుకోండి. సో, ఇప్పుడు ఇందులో ఉండల్లా ఉండిపోకుండా చేత్తో పౌడర్‌లాగా చేసేసుకోండి. ఎంత వీలైతే అంత పౌడర్‌లాగా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నెయ్యికి బదులు వెన్నుకి బలాన్నిచ్చే నువ్వుల నూనె అయితే వేశానండి నేను. మీకు కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. సో, ఒకేసారి కాకుండా నువ్వుల నూనె కొద్ది కొద్దిగా వేసుకుంటూ అవుతుందో లేదో చూసుకోండి. అవసరం అనిపిస్తే మరి కాస్త నువ్వుల నూనె వేసుకొని మీరు లడ్డూలు చుట్టేసుకోవచ్చు. నేనిక్కడ సుమారుగా ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు యూజ్ చేశానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోండి. మీకు నచ్చితే గార్నిష్ చేసుకోండి. లేకపోతే అలా వదిలేసేయండి. నేనిక్కడైతే మిలాన్ సీడ్స్‌తో అయితే గార్నిష్ చేశాను. ఇవి గాలికి ఆరి కాస్త బిగిసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 వారాల వరకు ఫ్రెష్‌గానే ఉంటాయి. సో, చూసారు కదండీ సజ్జలతో చేసుకునే హెల్తీ లడ్డు రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.